यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सागपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिता तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः शान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनं। ओम श्री गुरुभ्यो नमः। ఆత్మబంధువులారా, అందరికీ నమస్సుమాంజలు అర్పిస్తూ మన పొలంలోకి నన్ను శ్రద్ధగా వినండి, ఒక 10 నిమిషాలు. మన పొలంలోకి పక్కవాడు ఎవరన్నా వచ్చి నేను పంట వేసుకుంటానంటే మనం ఒప్పుకుంటామా? లేదు. అట్లాగే మన ఇంట్లోకి ఎవరన్నా ఇతరులు వచ్చి నేను పెత్తనం చేస్తాను అని అంటే ఒప్పుకోమను. ఎందుకని అది నా ఇల్లు కనుక, అది నా పొలం కనుక. కాబట్టి నా పొలంలోకి ఇతరులు వచ్చి ఏ విధంగా అయితే నా అనుమతి లేకుండా నేను వచ్చి పంట వేయించలేను, నా గృహంలోకి వచ్చి ఏ విధంగా అయితే ఇతరుల యొక్క పెత్తనాన్ని నేను సహించలేను, ఒప్పుకోను ఆ రెండింటికి నేను. ఎందుకని అది నాది కనుక. మరి మన హిందూ ధర్మాన్ని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం చేతులు ముడుచుకు కూర్చోవటం అనేటువంటిది ఎంత సమంజసం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. బ్రిటిష్ వాళ్ళ యొక్క పైశాచికమైన చేష్టలతో భరత మాత అల్లాడిపోతూ ఉండేటువంటి సమయంలో మత ఛాందసులు ఒక పక్క, భయానకమైనటువంటి విషమ పరిస్థితులు మరొక పక్క, ధనికుల యొక్క అహంకారం మరొక పక్క, భారతదేశాన్ని కుదిపినటువంటి సమయంలో ఏమైపోతుందో ఈ భారతదేశం అర్థం కానటువంటి పరిస్థితుల్లో, చిన్నాభిన్నమైనటువంటి ఆ పరిస్థితుల్లో మహానుభావుడు డాక్టర్ జీ 1925వ సంవత్సరంలో విజయదశమి నాడు జగన్మాత ఏ విధంగా అయితే మహిషాసురుని సంహరించిందో, అట్లాగే ఈ మత జాడ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకు పట్టినటువంటి దరిద్రులు పేరు ఎవరైతే ఉన్నారో వీళ్ళని వదలగొట్టాలనే ఉద్దేశంతో ఆనాడు ఆయన గృహంలో సంకల్పించుకొని భగవంతుణ్ణి హృదయంలో పెట్టుకొని ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి 100 సంవత్సరాలైంది నేటికి. అప్పటి పరిస్థితులు కనీసం ఏమాత్రం కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో, ఏమాత్రం కూడా అనుకూలం కానటువంటి పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆ మహానుభావుడు ఈ ఆర్ఎస్ఎస్ని ప్రారంభం చేసి హిందూ ధర్మం దీన్ని ఏ విధంగా మనం జ్వాజ్వాలమానం చేయాలి, మన ఇంట్లో మన పత్రం ఏ విధంగా కొనసాగాలి, మనం ఏ విధంగా అయితే సమాజానికి సమస్తమైనటువంటి సృష్టికే మూల కారణం మనం అయినప్పటికీ కూడా ఈరోజు మనం చిన్న భిన్నమైపోయినాము. ఈ విషయాన్ని మనం ప్రపంచానికి ఏ విధంగా తెలపాలి అని సముద్రం నీళ్లు ఎక్కువ లేకపోతే వారు కార్చినటువంటి కన్నీరు ఎక్కువ తెలియనటువంటి పరిస్థితుల మధ్య ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ అనేటువంటి దాన్ని ప్రారంభం చేసి 100 సంవత్సరాల్లో దేశ విదేశాల్లో అత్యద్భుతమైనటువంటి
ఈ సంఘ సేవకులన్నీ కూడాను సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎప్పుడైతే ఈ విధమైన స్వయం సేవక్ ఏర్పడిందో తద్వారా మనం ఈరోజు హిందువులు అని చెప్పుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామంటే కేవలం ఆర్ఎస్ఎస్ వల్లే అనేది మాత్రం ప్రధానమైనటువంటి విషయం. వాస్తవానికి ఎత్తుకుంటే ఈ విశ్వం మొత్తం కూడా విశ్వనాథుని యొక్క మందిరమే కానీ ఇంకొకటి లేదు. ఈ విశ్వనాథి మందిరంలో భారతదేశం అనేటటువంటిది గర్భాలయం లాంటిది. కాబట్టి గర్భాలయంలో భగవంతుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ఆత్మారాముడు ఇక్కడ ఉంది, ఈ విధంగా అయితే సమస్త జనుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడో, సమస్తమైన ప్రజానికాన్ని, సమస్తమైన దేశాలని అనుగ్రహించేటటువంటిది భారతదేశం మాత్రమే. అది హిందూ ధర్మం మాత్రమే, మరొకటి కానే కాదు. అసలు వాస్తవానికి ఎత్తుకుంటే పురాణాలు కనుక తీస్తే, ఉపనిషత్తు జ్ఞానాన్ని కనుక ఒక్కసారి కనుక వెలిగి తీస్తే ఇంకొక మతం అనేటటువంటిది ఎక్కడా, అది మతం నుంచి పుట్టినటువంటిదే కానీ హిందూ ధర్మానికి మించినటువంటిది ఏదీ లేదు. ఉండేది ఒకటే ఒకటి, అది హిందూ ధర్మం. ఉండేది ఒకే జాతి, అది హిందూ జాతి. ఉండేది ఒకటే ఒకటి, ఏమిటది? ధర్మం ధర్మం ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించేదానికే భగవంతుడు పుట్టాడు, ఆవిర్భవించాడు. రాముడిగా ఆవిర్భవించాడు, కృష్ణుడిగా ఆవిర్భవించాడు, శివుడిగా ఆవిర్భవించాడు. ఎందుకని? ఆ ధర్మాన్ని ఆయన ఆచరించి చూపించాడు కనుక. కాబట్టి మిగతావన్నీ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయి ఇవి మతుల ద్వారా వచ్చినటువంటివి. కానీ ఒక్క హిందూ ఏదైతే ఉన్నదో ఇది ధర్మంతో కూడుకున్నటువంటిది, ఇది ఒక మతం కాదు. కనుక మన సంస్కృతి, మన ఆచారాలు, మన వ్యవహారాలు చిన్న భిన్నమైనటువంటి ఈ రోజుల్లో మనం అందరం కూడా ఒక సైనికుల్లాగా, హిందూ సైనికుల్లాగా మనం తయారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కనుక రాముడు పరిపాలన చేశాడంటే భారతదేశాన్ని ఒక్కదాన్ని పరిపాలన చేసింది, సమస్తమైన భూమండలాన్ని అంతా కూడా పరిపాలన చేశారు. కాకపోతే వాళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలతో ఆయా దేశాలను వాళ్ళు విభజించుకున్నారు. అందుకని భద్రాచల రామదాసు వారు కూడా నాయన అంతా రామమయం, అంతేగాని భారతదేశం ఒకటే రామమయం వాడలేదు ఆయన. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు, అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపమున వింతలు సలుపగా, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంతేకాదు, నదులు వనంబులు నానా మృగములు, నదులు వనంబులు నానా మృగములు, విహిత కర్మములు వేద శాస్త్రములు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. కనుక ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సూర్యుడు ఉన్నాడో, ఎక్కడెక్కడైతే పర్వతాలు ఉన్నాయో, ఇవన్నీ ఏమిటి అంటే రాముడి యొక్క స్వరూపమే, మరొకటి కానే కాదు. కనుక హిందూ ధర్మం ఏం నేర్పుతుందంటే నాయన ఈ సకల సృష్టి ఏదైతే ఉన్నదో ఇది రాముడి యొక్క సృష్టి. ఈ సకలం ఏదైతే ఉన్నదో ఇది శివుని యొక్క సృష్టి. ఉన్నవన్నీ ఉమాపతివే కానీ నీది నాది ఏమి లేదురా అని చెప్తూ ఉన్నారు. కాకపోతే హిందువులందరూ మేలుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే 10 గంటలైతే వాడు చర్చికి వెళ్తున్నాడు, కానీ మన వారానికి ఒకసారి గుడికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడడం లేదు. ఇంత పెద్ద గ్రామం ఉంటే ఈ గ్రామంలో మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఏర్పాట్లు చేసి చక్కగా అద్భుతమైన భజనలు వాడు గానం చేస్తుంటే కనీసం 50 మంది కూడా లేరంటే సిగ్గు చుట్టింది. మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది. అదే ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం ఎవరన్నా కనుకుంటే వాడు నమాజ్ టైంకి లారీ ఆపైనా సరే రోడ్డు పక్కన కనుకుంటే వాడు పోయి నమాజ్ చేస్తున్నాడు. ఏ దౌర్భాగ్యం ఇది. కనుక వారానికి ఒకసారి మన బిడ్డలు తీసుకుని మనం ఆలయానికి వెళ్ళాలి. ప్రతినిత్యం మన ఇంట్లో దీపారాధన జరగాలి. గృహము గృహము ప్రమిద వెలుగు. పూర్వకాలంలో మన ఇళ్ళన్నీ ఇట్లుండేవి. గృహము గృహము ప్రమిద వెలుగు, ఇంటి ముంగిట తులసి మాత, గృహములో వల్ల నిత్య పూజ, శాంతి పిలుపు ప్రేమ పలుకు. ప్రతి ఇంట్లో తులసి మాత ఉండేది.
ప్రతి ఇంట్లో దీపారాధన ఉండేది. గ్రామమందున రామ భజన, ఆర్ష సంస్కృతి చైతన్య రచన. కాబట్టి ప్రతి ఇంట్లో దీపారాధన ఉండేది, తులసిమాత ఉండేది ప్రతి ఇంట్లో. అట్లాగే గ్రామం అంతా చేస్తే పండ్లకు పోయి వస్తే సాయంత్రం అయితే చావళ్ళలోనో గుళ్ళోనో చక్కగా అద్భుతంగా రామనామ భజన చేసి వాళ్ళు అనుభూతి పొంది చక్కగా నిద్రించేవాళ్ళు. ఇవన్నీ కరువైనాయి, మన ఆచార వ్యవహారాలని కరువైనాయి, మన సంస్కృతి భిన్నంగా తయారైపోయినా మనం ఆచార వ్యవహారాలని కూడాను. కనుక నాయనలారా, ఆత్మబంధువులారా, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మనమందరం మొట్టమొదట హిందూగానే పుట్టాం కనుక హిందూగానే బ్రతకాల, హిందూగానే చావాలి. ఇంకొక విధంగా సరిపోయేదానికి లేదు మనకి అవకాశం. ఈ భారతదేశంలో ఇంకొకటి ఉండేదానికే అవకాశం లేనే లేదు. ఈ ఒక్క ధర్మమే ఉండాలి, అది హిందూ ధర్మం మాత్రమే. కనుక భారతదేశానికి మించినటువంటి దేశం ఎక్కడ ఈ ప్రపంచంలో లేదు నాయన, దొరకదు. సమస్తమైనటువంటి కళలు ఇక్కడే, సమస్తమైనటువంటి ఆచార వ్యవహారాలు ఇక్కడే, సమస్తమైనటువంటి విజ్ఞానం ఇక్కడే, ఉపనిషత్తులు ఇక్కడే, వేదాలు ఇక్కడే, సమస్తమైనటువంటి వాంగ్మయం అంతా కూడా ఇక్కడే. సంగీతం, సాహిత్యం, కళలు అన్నీ మన భారతదేశానికి సొంతం. మనం ప్రసాదం ఇస్తే వాళ్ళు తీసుకోరు, కానీ మన గంగా జలాన్ని మాత్రం వాళ్ళు లక్షణంగా తాగి సేద తీర్చుకుంటారు. ఏ సూర్య భగవానుడితో మనం ఆరాధిస్తున్నామో ఆ సూర్యుని వెలుగుని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, కానీ మనం ఇచ్చిన ప్రసాదం మాత్రం వాళ్ళకి పనికిరాదు. ఏ గాలిని, వాయుదేవుడిని మనం ఆరాధిస్తూ ఆంజనేయ స్వామిని మనం ఆరాధిస్తున్నామో ఆ గాలి పీల్చుకుంటున్నారా లేదా వాళ్ళు నిలదీయాలి. మనం రాజకీయ నాయకులకు కూడా ఆ ఇంటి మీద కాషాయం జెండా కట్టినటువంటి ఎవరికి ఏ విధంగా వాడికి మనం ఓటేసేదాన్ని మనం నేర్చుకోవాలి. ఎవరైతే హిందూ ధర్మాన్ని మేము అనుసరిస్తామో ఆచరిస్తామో వాళ్ళకి మాత్రమే మనం ఓటేసేదానికి ఒక రెవల్యూషన్ మనం తయారు చేసుకొని తీసుకురావాలి. కనుక మనమందరం హిందువులు, మనందరిది హిందూ ధర్మం, మరొకటి లేనే లేదు. ఉండేది రెండే రెండు, ఒకటి ధర్మం, రెండు అధర్మం. అధర్మంగా పోతే రావణాసురుడి విధంగా పతనం అయినాడు, ధర్మంగా పోతే రాముడి విధంగా కీర్తింపబడుతున్నాడు. అట్లాగే మనకు కూడా రాముని యొక్క మార్గంలో, అందుకని రాముని మించినటువంటి దైవం మనకు దగ్గర లేనే లేదు. ఆయన భగవానికి సోదరుడని ఎంచక భక్తి నిరిగి లంకా పట్టణము సగగ, భగవానికి సోదరుడని ఎంచక భక్తి నిరిగి లంకా పట్టణము సగగ, నగధర సురపూజితవర నాగసేయన త్యాగరాజ వినుత సరి యౌవరే రామయ్య, నీ సరి యౌవరే రామయ్య, నీ సరి యౌవరే. ఆత్మబంధువులారా, ఇట్లా రాముని మన హృదయంలో పెట్టుకొని రోము పద్ధతులు మనకొద్దు, రాముడి యొక్క ధర్మమే మనకు కావాలి. కనుక మనమందరం కూడా హిందూ ధర్మంలో ఆ ఉద్యమంలో ప్రతి క్షణం మనం పాల్గొంటూ మనమందరం కూడాను రాముని బిడ్డలుగా ఉండాలని, ఆత్మారాముని యొక్క ఆశీస్సులు మనందరం నిండుగా దండిగా ఉండాలని నిన్ననే ఉడిపిలో ఒక పెద్ద కార్యక్రమం, పెయ్యావూరు పీఠాధిపతి సమక్షంలో పెద్ద కార్యక్రమం చేసి, ఈరోజు కార్యక్రమం ఉందని హడావుడిగా మన శ్రీనివాసులు గారు వాళ్ళు ఇన్వైట్ చేస్తే పొద్దున్న లేచి మళ్ళీ తిరుమలలో ఒక ప్రోగ్రాం చూసుకొని నేను 3 గంటలకి ఊరికి వచ్చి వెంటనే ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. నా భాగ్యంగా భావిస్తున్నా, నా బాధ్యతగా భాగ్యంగా భావిస్తున్నా మిమ్మల్ని అందరినీ చూడటం అనేటటువంటిది. నా ఇల్లారా, మనం బ్రతికితే హిందూగానే బ్రతకాలా, మరణిస్తే హిందూగానే మరణించాలా. రాముడి బాటే మన బాట, మహర్షుల యొక్క బాటే మన బాట, వాళ్ళ మాటే మనకి శిరోధార్యం. కనుక హిందూ ధర్మమే ప్రజ్వాలమం కావాలి ప్రపంచం మొత్తానికి అనే విషయం మీద మనం నిరంతరంగా పోరాడుతూ ఉండాలి. శతమానం